రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ చీనాకాయలు అనంతపురం మార్కెట్కు 750 టన్నుల చీనాకాయలు రేటు 18,000 రూపాయలు టాపు, 14,000 15,000 రూపాయలు ఓ రకమైన కాయలు, 10,000 రూపాయలు ఇంకా కొంచెం చిన్న కాయలు. పులివెందుల మార్కెట్లో కూడా సేమ్ అంతే, 150 టన్నుల చిన్నకాయలు రేటు 17,600 అంటే 18,000 అనుకోండి. 18,000 రూపాయలు అనంతపూర్లో అయినా పులివెందులో అయినా. ఇక్కడ సూట్ ఉండదు, ఇది నికరమైన రేటు. మనం అక్కడికి తీసుకుపోయినప్పుడు టన్నుకు 20 కేజీలు మాత్రమే ఆరవాసి తీసుకొని మిగిలిన అమౌంట్ వేస్తారు. బెంగళూరు మార్కెట్లో 55 బండ్లు చిన్నకాయలు ఈరోజు. సూపర్ వచ్చి 38-40 రూపాయలు. సూపర్ అంటే పెద్ద కాయలు అక్కడ ఏరుతారు, 5 రకాలు చేస్తారు బెంగళూరు మార్కెట్లో. పెద్ద కాయలు 38-40 రూపాయలు, కాయలు బాగుంటాయి. మీడియము 25-28 వరకు కాయలను బట్టి. ఓటో నెంబరు 15-18 వరకు, ఇంకా మట్టు 8 రూపాయలు. ఈ విధంగా జరుగుతూ ఉంది బెంగళూరు మార్కెట్లో మటుకు. ఖచ్చితంగా అంటే మీరు బండి ఎత్తకపోయారనుకోండి, 10 టన్నుల బండికి 1,400 కేజీలు 1,500 కేజీలు ఇప్పుడు అక్కడ లాస్ అవుతుంది. ఖచ్చితంగా అంటే మీకు 8.5 టన్నుకు మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. డ్యామేజ్ కాయలైన కావచ్చు, సూటే అక్కడ ఇప్పుడు ఒక టన్ను అక్కడ టన్నుకు 100 కేజీలు సూట్ ఇస్తారనమాట బెంగళూరులో, వాళ్ళకు పట్టకపోయే వాళ్ళకు. అక్కడ బెంగళూరు మార్కెట్లో అయితే కన్నా ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా హైదరాబాద్ మార్కెట్ అయితే ఎన్ని టన్నులు వచ్చాయి ఏమో, ఎవరికన్నా మన మిత్రులు ఉన్నారు దీంట్లో. నాకైతే ఆ మార్కెట్ గురించి అయితే ఏం తెలియదు. ఆ కామెంట్లో పెడితే కన్నా అందరూ సంతోషిస్తారు. ఢిల్లీ మార్కెట్ కొంచెం రైజ్ అయిందని ఈరోజు అనుకుంటున్నారు. అక్కడ కూడా పూర్తి వివరాలు ఈరోజు సేకరించలేకపోయినాం. రేపు ఖచ్చితంగా ఢిల్లీ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తోటల దగ్గర అయితే కన్నా మా ఏరియాలో అయితే కన్నా ఒక్క తోట కూడా ఎవరే కానీ సీనాకాయలు బండి మా ఊరు రూట్న కానీ ఇక్కడ పోయినదే లేదు. ఎవరే కానీ సీనాకాయలు అయితే ఇక్కడ కోయలే. ఇవంతా సరుకు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఏం కథ అంటే, గార్లదిన్న సైడ్ నుంచే ఎక్కువ సరుకు వస్తున్నట్లుంది. తోటల దగ్గర కూడా ఏం జరుగుతుందేమో ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.